hero of our event and of Myron Homes to please address the gathering. Sir. Good evening. Good evening all. Good evening everybody. అంటే నేను ఎందుకో దూరంగా చెప్తున్నట్టుంది మీకు. మీరందరూ దూరం కాదు కదా. ప్రతి ఒక్కరూ స్టేజ్ మీద గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి, గుడ్ ఈవినింగ్ ఆల్ అంటారు. అంటే దూరంగా ఉంటారు, కానీ ఇది కరెక్ట్ అనిపించడంలే. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఎవరు? మన ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ అండ్ మన మార్కెటింగ్ మిత్రులు, ఫ్రెండ్స్. అంటే ఏంది? మీరందరూ మా ఫ్యామిలీ మెంబర్స్. అంటే ఎవరు? మైరాన్ ఫ్యామిలీ మెంబర్స్. అంటే ఏమనాలి? గుడ్ ఈవినింగ్ మైరాన్ ఫ్యామిలీ మెంబర్స్. వెరీ గుడ్ ఈవినింగ్ మైరాన్ ఫ్యామిలీ మెంబర్స్. ఎస్, ఇప్పుడు నాకు హ్యాపీగా అనిపిస్తూ ఉందండి. ఇప్పుడు హ్యాపీ అనిపిస్తుంది. అంటే ఇంతకుముందు చెప్పినట్టు మన మురళీమోహన్ సార్ ఎంత అద్భుతంగా చెప్పారంటే, సార్ ఈరోజు మన జైబేరి ద్వారా జయాన్ని, రియల్ ఎస్టేట్లో విజయాన్ని మోగించిన మురళీమోహన్ గారు వచ్చి మాకు ఆశీర్వదించడం, ఆయన దీవెనలు ఇవ్వడం అనేది ఈరోజు కాదు, లాస్ట్ టైం కూడా నా యాడ్ లాంచ్ చేయడం అనేది కూడా నాకు అదృష్టంగా భావిస్తూ, మీ దీవెనలతో మేము మంచి ఎత్తుకు మీ పిల్లల్లాగా మేము ఎదగాలని కోరుకుంటూ ఉన్నాం సార్. థ్యాంక్ యూ. మీరు రావడం మాకు, మేము అడగతానే మీరు వచ్చి, ఈరోజు పెద్ద బిగ్ ఈవెంట్ ఉందండి. ఆ ఈవెంట్ని అటెండ్ అయ్యి ఇక్కడికి నా యొక్క ప్రేమ అభిమానాలతో మన మైరాను నమ్మకంతో వచ్చి ఈరోజు రావడం అనేది నాకు చాలా గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. వన్ మోర్ థింగ్, అసలు మాట అంటే మాట, బిల్డింగ్కి పిల్లర్ ఎలా ఉంటుందో, నెంబర్ 1 స్తంభం, మెగా స్తంభం ఎలా ఉంటుందో అలాంటిది మాటల్లో కానీ, ఆయన మాటిస్తే మాట, క్యారెక్టర్లో కానీ చెప్తే ఆయన హైట్స్గా ఉంటుంది, పర్సనాలిటీ హైట్స్గా ఉంటుంది. అలాంటి గొప్ప వ్యక్తి అహ్మద్ ఆలం ఖాన్ గారు. ఆయన నిజంగా ఈరోజు ఈ స్టేజ్లో ఇక్కడ మనం ఇంత బిగ్గెస్ట్ మైరాన్ డైనాసిటీ అంటే సామ్రాజ్యం, అంత సామ్రాజ్యాన్ని మనం స్థాపించామంటే ఆయన యొక్క ఆలోచించి మన ఆలం ఖాన్ సారు రియల్ ఎస్టేట్లో లేరండి, ఇండస్ట్రియలిస్ట్, గొప్ప ఇండస్ట్రియలిస్ట్. అంత ఇండస్ట్రియలిస్ట్ ఇంతవరకు రియల్ ఎస్టేట్లో ఎంటర్ కాకుండా మైరాన్ ఈజ్ గుడ్ కంపెనీ, ఈ కంపెనీ అయితేనే డెవలప్మెంట్ చేయగలుగుతుంది, చెప్పిన కమిట్మెంట్ ఇవ్వగలుగుతుంది అనే నమ్మకంతో మన గురించి తెలుసుకొని మనకి ఈరోజు ఇంత పెద్ద ల్యాండ్ ఇచ్చి ఇంతమందికి ఫ్యూచర్లో ఇల్లులు కట్టుకునే అవకాశం ఇస్తున్నారంటే ఆ గొప్పతనం, ఆ క్రెడిట్ గోస్ టు మిస్టర్ అహ్మద్ ఆలం ఖాన్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలానే సేమ్ టు సేమ్ రెప్లికా అండి, రెప్లికా బర్కత్ ఆలం ఖాన్ సార్ యొక్క సన్ను ఎంత ఫ్రెండ్లీగా ఉంటారంటే, ఆయన ఎంత స్మూత్గా ఉంటాడంటే, ఆ గ్లామర్, మేమంతా హాలీవుడ్ హీరో అంటాం, మేమంతా ఎక్కడ పోయినా హాలీవుడ్ హీరో సార్. సినిమా తీస్తాం, డేట్లు ఇస్తే సినిమా కూడా తీస్తాం. సార్ వాళ్ళ ఒక ఇల్లు అంటే చెప్పొచ్చంటే చెప్తా, గండిపేటలో 9 acresలో 1,50,000 SFTలో ఆ ఇల్లు మామూలుగా ఉండదు, పెద్ద ప్యాలెస్. అంటే నవాబు ఫ్యామిలీ, అలాంటి ఫ్యామిలీ ఈరోజు మనల్ని బ్లెస్సింగ్ ఇచ్చి ఇంత సక్సెస్ చేస్తున్నారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ బర్కత్, యువర్ ఫ్రెండ్లీ నేచర్. హీ ఈజ్ అవర్ పార్ట్నర్, అవర్ బ్యాక్ ప్రాపర్టీస్ యొక్క అధినేత. థ్యాంక్ యూ వెరీ మచ్. ఖాదర్ ఆలం ఖాన్ సార్ వీళ్ళ యొక్క అన్నగారు, ఆయన ఆశీర్వాదం ఎప్పుడు మాకు బ్లెస్సింగ్ ఉంటుంది. సార్ ల్యాండ్ కూడా దీంట్లో ఉంది, మాకు దాన్ని కూడా సార్ డెవలప్మెంట్కి ఇవ్వడం మేము గొప్పగా భావిస్తున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలానే మెయిన్ మా యొక్క నవ్వుల తార, నవ్వులు. మేము ఫస్ట్ శ్రీలీల గారిని చూస్తూనే ఆమె నవ్వుతూ ఒక స్టేజ్ మీద చూశానండి. సినిమా చూడలా, పెళ్లి సందడి, ఏమనుకోవద్దు, పెళ్లి సందడి నేను చూడలా. ఎందుకంటే ఆల్రెడీ పెళ్లి సందడి చూసాం కదా, రెండో పెళ్లి సందడి మనం ఎందుకు చూడడం, పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళం పెళ్ళి కానోళ్ళు చూస్తారులే అనే ఒక ఉద్దేశంతో నేను పెళ్లి సందడి చూడలా. తర్వాత చూసా స్టేజ్ మీద, ఏది ఫస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్. ఆ నవ్వులు ఎలా ఉన్నాయంటే మల్లెపూలు జల్లినట్టు సువాసనలతో మన మైరాను పెర్ఫ్యూమ్ హోమ్స్
మన మైరాన్ అంటే పెర్ఫ్యూమ్ హోమ్స్. అలాంటి అమ్మాయే మన మైరానికి రావాలని మన శ్రీలీల గారు అంటే శ్రీ అంటే ఏంది? సంపద, లక్ష్మి. అంటే ఆ లక్ష్మి మన డైనాసిటీకి కాలు అడుగు పెడితే యాజ్ ఏ గెస్ట్గా గ్లామర్ క్వీన్ అండ్ గ్లామర్ గెస్ట్గా వస్తే మనకు బాగుంటుందనే ఉద్దేశంతో ఆమెను పిలవడం. ఆమె పేరులోనే నాట్ ఓన్లీ లక్ష్మి అండి, ఇంగ్లీష్లోకి వెళ్తే కూడా ఎస్ ఫర్ సక్సెస్. సక్సెస్ ఉన్న ఆమె లక్ష్మీదేవి సక్సెస్తో వచ్చింది ఇక్కడికి. అంటే ఈ ప్రాజెక్ట్ గ్రాండ్ సక్సెస్ అవుతుందని నేను కోరుకున్నానమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ వన్ మోర్, అసలు మాటల మాంత్రికురాలు. అసలు ఏ మెగా ఈవెంట్ చూడండి, మెగాస్టార్ దగ్గర నుంచి చిన్న హీరోల వరకు అందరూ కొట్టుకుంటూ ఉంటారు మా ఈవెంట్కి. మా ఎస్ ఫార్ సుమా గారు, సక్సెస్ సుమా గారిని పిలవాలా అని అందరూ అడుగుతూ ఉంటారు. నేను మీకు మనం వచ్చినప్పుడు అడిగాను, మాట్లాడాం కూడా. ఎన్నో మెగా ఈవెంట్లకు మనం ప్రీ రిలీజ్ ఈవెంట్స్కి ప్రమోట్ చేశాం మేడం. ఆ రోజు కూడా మీ ముందర స్టేజ్ మీద మాట్లాడినాను. మీ మాటలకి ప్రతి హీరో, పెద్ద హీరోలు కూడా దాసోహం అంటారు. అలాంటి వాళ్ళు మీరు ఇంత గ్రాండ్ ఈవెంట్ని మీ యొక్క యాంకరింగ్ హోస్టింగ్తో సక్సెస్ చేయడం నిజంగా థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. మా మిత్రులు సుధాకర్ రెడ్డి గారు, ఆయన నేను ఫ్రెండ్షిప్ అంటే ఇలా ఉంటుందా అనే ఫ్రెండ్షిప్తో ఈజ్ ద ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మన కంపెనీ సుధాకర్ రెడ్డి గారు. మేము కలిసి ఈ ప్రాజెక్టులు అన్నీ చేస్తున్నామండి. ఈజ్ వెరీ గుడ్. వర్క్షిప్లో ఎంత వర్క్ అంటే పని పురుగు అని అంటారు కదా, వర్క్ ఇస్తే ఇంక ఏం థింక్ చేయరో ఆ వర్క్నే చేసుకుంటూ అది ఎంత దూరమైనా సక్సెస్ చేసుకుంటూ పోతారు మన సుధాకర్ రెడ్డి గారు. ఆయనకి నిజంగా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ రెడ్డి గారు మన మైరాన్తో అసోసియేట్ అయ్యి ఈరోజు ఉండడం. వన్ మోర్, కృష్ణచంద్ శ్రీకృష్ణుల లెవెల్లో పిల్లన గ్రోవి లేకపోయినా ఆయన అలానే పిల్లన గ్రోవి సైజులో ఉంటాడు. పిల్లన గ్రోవి నిలబెడితే ఎలా ఉంటుందో అలా ఉంటాడు ఎప్పుడు. ఈజ్ ద వన్ ఆఫ్ ది డైరెక్టర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అన్నిటికీ ఉంటారు. ఇలాంటి యొక్క అందరి మీద సన్నిధిలో ఇక్కడ ఈ ప్రాజెక్ట్ని లాంచ్ చేయడం నాకు గర్వకారణంగా ఉంది. ఎంత లాంచ్ చేసేది అంతమంది ఇంత పెద్ద ఎత్తున ఉన్నా కూడా అసలు విషయం నా మైరాన్ ఫ్యామిలీ మెంబర్స్, నా మైరాన్ ఫ్యామిలీ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్, నా మైరాన్ మార్కెటింగ్ మిత్రులు అందరూ ఇక్కడికి వచ్చి నన్ను బ్లెస్ చేసి ఆశీర్వదించి ఈ డైనాసిటీ సక్సెస్ చేయడానికి మీరందరూ వచ్చారంటే నిజంగా నాకు ఎంత అద్భుతమో తెలుసా. ఈరోజు ఉన్నంత ఆనందం ఎప్పుడూ లేదు. ఎందుకంటే ఈరోజు బిగ్ ఈవెంట్ అండి. అన్నీ సింపుల్గా చేస్తూ వస్తుండా. ఎందుకు బిగ్ ఈవెంట్ అంటున్నాను తెలుసా? పెద్ద వర్షం, నిన్న సైక్లోన్ అని డిక్లేర్డ్, రెడ్ అలర్ట్. ఆంధ్ర అంతా లేదు, ఆంధ్ర నుంచి వచ్చారండి మిత్రులు. మాకు చాలామంది మిత్రులు ఆంధ్ర నుంచి వచ్చారు. ఇదేదో ఫంక్షన్ కాదు, ఏదో ఎంజాయ్ చేయడం ప్రోగ్రాం కాదు, కొనడానికి వచ్చారు. అది మెయిన్ ఇంపార్టెంట్. ఆంధ్ర నుంచి ఈరోజు ప్రాజెక్ట్ లాంచ్ చేస్తున్నారు. ప్రైజ్ అనేది బేసిక్ ప్రైజ్ ఇస్తున్నారు. త్వరలో ఇది అప్రిషియేషన్ రాబోతుంది అనేది ఎగ్జిస్టింగ్ కస్టమర్లు అందరికీ తెలుసు. ఎందుకంటే అప్రిషియేషను మంది ప్రీవియస్ ప్రాజెక్టులు మీరు చూసుంటారు. మేము 500 రూపీస్ నుంచి ఈరోజు 15,000-16,000 వరకు అమ్మామండి. ఇవన్నీ 45,000 రూపీస్ ఉన్నాయి ప్రతి ఏరియాలో. అందరికీ తెలుసు కదా అందరికీ. సార్ ఒక్కసారి తెలిసిన కస్టమర్లు ఒక్కసారి చేయలేపండి ప్లీజ్. అందరూ థ్యాంక్ యూ. మీరందరూ అప్రిషియేషన్ పొందారు. అందరూ కావాల్సి ఉంటే ఈ మీటింగ్ అయిన తర్వాత మీతో కూడా రివ్యూస్ తీసుకుంటాం. అంటే మల్టిపుల్ టైమ్స్ అప్రిషియేషన్ పొందేలాంటి ప్రాజెక్టులే మేము ఇస్తున్నామండి. ఇలాంటి ప్రాజెక్టులు మన మురళీమోహన్ గారు చెప్పినట్టు సారు హైదరాబాద్ అనేది ఈరోజు దేన్ని ఢీకొట్టలేదండి. హైదరాబాద్ని ఢీకొట్టే స్టేట్ అనేది, నగరం అనేది ఇంకా రాబోదు. ఎందుకో తెలుసా? అన్ని మెట్రోపాలిటన్ సిటీలని త్రాసులో ఒక పక్క పెట్టండి, మన హైదరాబాద్ను ఒక పక్క పెట్టండి. మందే వెయిటేజ్ ఎక్కువ. దేంట్లో? ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంకా ఎంప్లాయ్మెంట్. ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీ ప్రపంచ దేశాల నుంచి అన్నీ ఈరోజు హైదరాబాద్లోనే ఉన్నాయి. మన పితామహులు మన యొక్క గురువు గారు అడిగినా అదే చెప్తారు. అంటే ఏంది? అన్ని కంపెనీలు హైదరాబాద్ ఎందుకు వస్తున్నాయి? హైదరాబాద్ సోర్స్ అలా ఉంది. ఎందుకు? సార్ చెప్పినట్టు చుట్టుకొలత మొత్తం హైదరాబాద్కి సరౌండింగ్ ల్యాండ్ ఎక్కువ ఉంది. స్టేట్స్ అనేది మనకు 100 కిలోమీటర్స్ దూరంలో హైదరాబాద్ స్టేట్స్ ఉంది. 100 కిలోమీటర్ దూరం హైదరాబాద్కి.
అదర్ స్టేట్స్ నేను అనేది. అదే బెంగళూరు స్టేట్స్ పక్కనే ఉంటుంది, ఆంధ్ర పక్కనే ఉంటుంది, ఇంకోటి ఉంటుంది, బాంబేకి పక్కనే ఉంటుంది, ఒక పక్క సముద్రాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. అందువల్ల ఏమైందంటే హైదరాబాద్కి అది ఎక్కువ ఉంది కాబట్టి వస్తుంది. ఇంకొక విషయం అండి, హైదరాబాదు గొప్ప విషయం ఇంకోటి ఉంది, క్లైమేట్ అసలు ఎంత అద్భుతంగా ఉంటుంది తెలుసా. అందుకనే హీరోలు మేడం లాంటి మన శ్రీలీల గారు లాంటి వాళ్ళు అందరూ, అంటే శ్రీలీల గారు అంటే మన ఆంధ్ర అమ్మాయి ఇక్కడే, కానీ అదరు స్టేట్ వాళ్ళందరూ వచ్చి ఇక్కడ స్టే అవుతున్నారంటే క్లైమేట్ అండి. హైదరాబాద్లో ప్రపంచ దేశాలు అన్నిటి నుంచి ఇక్కడ స్టే అవుతున్నారు. అందువల్ల ఏంటంటే హైదరాబాద్కి అంత గొప్పతనం, అంత కంపెనీలు, అంత డెవలప్మెంటు ఇక్కడ రాబోతూ ఉందండి. నాట్ ఓన్లీ హైదరాబాద్ ఇంత గొప్పతనానికి వస్తుందే కాబట్టే, ప్రపంచ దేశాలు వస్తున్నాయి కాబట్టే మన మైరాన్ హోమ్స్ కూడా హైదరాబాద్లోనే మనం వెంచర్లు ఎక్కువ చేద్దామనే ఉద్దేశంతో హైదరాబాద్లోనే స్టార్ట్ చేస్తున్నాం. తెలుసా మీకు? మన అదర్ స్టేట్లో కూడా ఉన్నాయి, తిరుపతిలో ఉన్నాయి, కానీ హైదరాబాద్లోనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టి అన్ని హైవేలకి, ఆల్ హైవే ఫేసింగ్కి మనం వేయబోతున్నాం. అలాంటి హైవే ఫేసింగ్లు అన్నీ కూడా ఈరోజు మైరాన్ డైనాసిటీ అనేది గచ్చిబౌలి నుంచి తక్కువ దూరంలో అప్పా జంక్షన్, ఓన్లీ 2-3-5 మినిట్స్లో ఎగ్జిట్ అప్ప. అక్కడి నుంచి నేషనల్ హైవే ఓన్లీ 37 కిలోమీటర్స్ మన ప్రాజెక్ట్. వికారాబాద్ కంటే 4 కిలోమీటర్ల ముందు అక్కడికి వెళ్తుంది. ఆ 4 కిలోమీటర్స్ ముందు అంటే అది వికారాబాద్ అనేది మీకు అందరికీ తెలిసే ఉంటుంది. డిస్టిక్ ఒక 1-2 ఇయర్స్ ముందు డిస్టిక్గా అనౌన్స్ చేశారు. ఇప్పుడు అన్ని హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. సిటీ అంతా కూడా మన వెంచర్ని కలిసిపోతుంది. నాట్ ఓన్లీ మంది 100+ అన్నాం, 100+ కాదు, 200 ఏకర్స్ అవ్వబోతుంది. ఇది ఆల్రెడీ కంపెనీ పేరు మీద 156 ఏకర్స్ కంపెనీ పేరు మీద ఉంది ల్యాండ్. మన కంపెనీ అన్నీ కూడా హైవే ఫేసింగ్లు ఉంటాయి, కంపెనీ మీదనే ల్యాండ్ ఉంటుంది, కంపెనీ నుంచే రిజిస్ట్రేషన్ అవుతుంది, కంపెనీ చెప్పిన ప్రకారమే టోటల్ సిమెంట్ రోడ్సే వేస్తాం. అవెన్యూ ప్లాంటేషన్ బెంగళూరుని అదర్ కంట్రీలు మరిపించేటట్టు చేస్తాం. ఇంకో గొప్పతనం ఏం తెలుసా, వికారాబాద్కి ఊటీ ఆఫ్ హైదరాబాద్ అనేది మన క్లైమేట్లో 5 degrees లెస్ దెన్ డిగ్రీస్ ఉంటుంది. అలాంటి ప్లేస్లో మనం వెంచర్ లాంచ్ చేయడం జరిగింది. ఇంకా గొప్ప గొప్ప నాడార్ కంపెనీలు నెక్స్ట్ ఎన్నో వచ్చాయి. మీరు చూసుంటారు, ఇంతకుముందు బ్రోచెస్ అన్నీ దాంట్లో చూపించారు విజువల్స్లో. ఇవన్నీ సరౌండింగ్ మన ప్రజెంట్ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మొన్న ఈ మధ్య అమెరికాలో నుంచి కూడా కొన్ని కోట్ల ఫండ్స్ని ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చి డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారండి. అలాంటిది డెవలప్మెంట్ కూడా వికారాబాద్ సైడు ఎక్కువ డెవలప్మెంట్ చేస్తున్నారు. దాంతోపాటు రీసెంట్లీ అనౌన్స్ చేసిన నిమ్స్ బాంబే హైవేకి కూడా మంది రాయల్ క్రెస్ట్ అని ఇప్పుడే లాంచ్ చేసాం. రాయల్ క్రెస్ట్ కూడా హైవే ఫేసింగ్కి ఎవరైనా అదే రూట్లో వెళ్ళాలి. అక్కడ కూడా నిమ్స్లో 173,000 మంది ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు. రీసెంట్లీ మోడీ గారు అనౌన్స్ చేశారు. ఉంటే ఆ విజువల్స్ వెనక కూడా లైట్గా చూపించవచ్చు, నేను చెప్పే కంటెంట్ని బేస్ చేసి. ఇలాంటి ఫేస్ని మేము సెలెక్ట్ చేస్తున్నామండి. ఇలాంటి మంచి ప్లేస్లో వేస్తున్నాం. నాట్ ఓన్లీ ఇప్పుడు కాదు, ఫ్యూచర్లో కూడా రాబోయే వితిన్ మంత్లో శంకర్పల్లిలో మంది మెహదబ్ ఖాన్ కూడా గేట్వే ఆఫ్ వెంచర్ మంది 20 ఏకర్స్ లాంచ్ చేయబోతున్నాం. దట్ ఈజ్ ఆల్సో ఆన్ ది కంపెనీ మైరాన్ హోమ్స్, అండర్ మైరాన్ హోమ్స్ ఓన్లీ. ప్లస్ లాస్ట్ టైం చెప్పాం, ఇంతకుముందు కూడా చెప్పాం, అనౌన్స్ చేస్తున్నాం, హైదరాబాద్లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మాల్ మైరాన్ మాల్ అది కూడా మేము త్వరలోనే వితిన్ 3 monthsలో లాంచ్ చేయబోతున్నాం. దానికోసం ఎదురు చూడండి. అది 8 బిగ్గెస్ట్ స్క్రీన్స్, దాంట్లో మహా బాస్ లాంటి వాళ్ళు, చెప్తాను నేమ్స్ ఇప్పుడే రివీల్ చేయకూడదు, అందరూ దాంట్లో స్క్రీన్స్ కొనబోతున్నారు. టాప్ పీపుల్ దాంట్లో రాబోతున్నారు. అలాంటి బిగ్గెస్ట్ మాల్ను కూడా లాంచ్ చేయబోతున్నామంటే నాట్ ఓన్లీ అది కాదు, ఇంకా కూడా ఆల్ హైవేస్ని కాన్సన్ట్రేషన్ చేయాలనుకుంటున్నాం సార్ మేము. అన్ని హైవేలు అంటే ప్లాటింగ్స్ మీరు 30 సంవత్సరాల ముందు ఎలా ఆలోచించారో మేము ఇప్పుడు ఆలోచిస్తున్నాం. ఎందుకు చెప్తున్నా అంటే 30 సంవత్సరాల ముందు నేను మొన్న టెంపుల్ ట్రీకి వెళ్ళానండి. చూసుంటారు మీరు, టెంపుల్ ట్రీ విల్లాస్. సుమగారు అక్కడేనా ఉండేది? అంటే టెంపుల్ ట్రీ అంటే కూడా గుర్తు రాలేదు మేడం మీకు. సరే, టెంపుల్ ట్రీ మీరు అక్కడే అంటుండేది. నేను మా ఫ్రెండ్స్ అక్కడ ఉన్నారండి, అక్కడికి వెళ్ళాను.
అస్సలు ఎంత ప్లెజెంట్గా ఉందంటే ఆ రోడ్లు అంత ఆహ్లాదకరంగా అంత బాగుంది. అది కమర్షియల్గా చేసేవాళ్ళు ప్రాజెక్ట్ కాదండి అది. అప్పుడు నేను నేరుగా మన మురళీమోహన్ సార్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలిసినప్పుడు అన్నా, సార్ ఇది మీరు కమర్షియల్గా ఆలోచించుంటే సరౌండింగ్ అంతా కమర్షియల్ కాంప్లెక్స్లు ఉన్నాయి, మధ్యలో విల్లాస్ ఉన్నాయి అంటే చాలా తక్కువ రేటుకి అమ్మారు అప్పుడు. ఐ థింక్ ఎంత కమ్మారో తెలియదు కానీ చాలా తక్కువకి. ఇప్పుడు దాన్ని కానీ కమర్షియల్ అంటే లక్షల కోట్లే ఆ ప్రాజెక్ట్. అంటే ఇలాంటి గొప్ప ప్రాజెక్టుల్ని మేము కూడా మంచిగా అంటే కమర్షియల్గా ఆలోచించకుండా ప్రతి ఒక్కరికి మేము సింప్లెక్స్ ఇచ్చాం, డూప్లెక్స్ ఇచ్చాం, ప్లాట్లు ఇస్తున్నాం, అపార్ట్మెంట్లు ఇవ్వబోతున్నాం. ఇలాంటివన్నీ మీకోసం ఆదాయం ఆలోచించలేదు. ఇంతకుముందే చెప్పాను నేను నా విజన్ అడిగినప్పుడు. నా విజన్ అంటే కొంత అమౌంట్, మనిషికి మినిమం నీడ్ కావాల్సింది కొంత అమౌంట్. ఆ అమౌంట్ ఎప్పుడో వచ్చింది, ఎప్పుడో ఉంది కాదు. ఈరోజు మురళీమోహన్ గారు మేము పిలుస్తాను ఇక్కడికి వచ్చి ఈ మాదిరిగా మమ్మల్ని ఆశీర్వదించి దీవిస్తున్నారంటే హ్యాపీగా ఈ టైంలో ఈ ఏజ్లో సారు రెస్ట్ తీసుకోవాలి. రావడం ఏంది అంటే రియల్ ఎస్టేట్ ఇంకా ఎంతోమందికి ఇప్పించాలి, నా మాటలు ఎంతోమందికి వెళ్ళాలి, వాళ్ళందరూ ఇన్స్పైర్ అవ్వాలి, కొనాలని. అలాంటిది మీ యొక్క జాడలో మేము కూడా నడిచి కోరిక నెరవేరుస్తాం సార్. మేము రెప్లికా అవ్వాలనేది మేము కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. అయితే ఇలాంటి ఫ్యూచర్ విజన్తో మనం వెళ్తున్నామండి. ఇలానే ఖచ్చితంగా మీ అందరూ ఇక్కడికి వచ్చి ఈరోజు ఇంత వర్షం పడి ఈ మాదిరిగా రావడం, మీరందరూ మైరాన్ హోమ్స్లో ఇప్పుడున్న డైనాసిటీలో వీటిల్లో ఇన్వెస్ట్ చేసి మైరాన్ లేక అడుగు పెడితే మీ ఇంట్లో మీరు అడుగు పెట్టినట్టే లెక్క. అది చెప్తున్నాను నేను మరీ. అందుకని ఇప్పుడు ఎవరైనా ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళు ఇప్పుడు ప్లాట్లు కొన్నారని నాకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆన్ ది స్పాట్ కొన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. రెరా ఉంది, హెచ్ఎండిఏ ఉంది. మన ప్రాజెక్టుకి హ్యాపీగా బహిరంగంగా అనౌన్స్ చేస్తున్నాం. టీవీల్లో యాడ్లు వస్తున్నాయి, పేపర్లో కూడా యాడ్లు వస్తున్నాయి. మీరందరూ కొనచ్చు. ప్రైజ్ అనేది పర్ఫెక్ట్ ప్రైజ్ ఉంటుంది, ఎలాంటిది ఉండదు. సరౌండింగ్ ప్రైజులు మీరు క్యాలిక్యులేట్ చేస్తే మా ప్రైజే తక్కువ ఉంటుంది. ఇది ఎవరైనా లేదు సార్ మీది ఎక్కువ అంటే నేను వాళ్ళకి 50%కి తక్కువకి ఇస్తాను. ఈ ఛాలెంజ్ చేస్తున్నానండి. ప్రైజ్లో కూడా మేము తక్కువ రేటు పెడతాం, ప్రజెంట్ రేట్. ఇంకా ఫ్యూచర్లో డిమాండ్ బట్టి అప్రిషియేషన్ బట్టి ఉంటుంది. కాబట్టి మీరు ఈరోజు గ్రాప్ చేసుకోండి. నా చెప్పేది ఏంటంటే ఈరోజు గ్రాప్ చేసుకోండి. ఈరోజు మిస్ అయిన మాదిరిగా నేను యాడ్లో చెప్పినట్టు ఈరోజు మిస్ అయితే మళ్ళీ 5 years తర్వాత మిస్ అయినా నేను ఫీల్ అయ్యే రోజు వస్తుంది. ఆ రోజైనా మమ్మల్ని వచ్చి కలవండి. సార్ ఆ రోజు మిస్ అయినాను, ఈరోజు తీసుకుంటానని. ఇలా మాకు తుక్కుగూడలో ఒక వెంచర్ వేసాం, 15,000 రూపీస్కి అమ్మితే ఈరోజు 45,000. సార్ మీరు చెప్పింది ఆ రోజు మిస్ అయినాం సార్, నిజంగా ఈరోజు నేను మంచిగా ఎక్కడన్నా మంచి ప్రాజెక్ట్ ఉంటూ ఉండండి సార్ అని మాకు ఎన్ఆర్ఐస్ కానీ అందరూ కాల్ చేస్తూ ఉంటారు. అంటే ఈ టైపులో మీరు మిస్ అవ్వద్దని 2 ప్రాజెక్టులు హైలైట్ ప్రాజెక్టులు ఖచ్చితంగా బుక్ చేయండి. ఇప్పుడు బుక్ చేసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే అప్లికేషన్స్ తీసుకొని వస్తే ఆ బుకింగ్ మన గ్లామర్ క్వీన్, గ్లామర్ గెస్ట్ అయినటువంటి రియాలిటీకి మారుపేరు, ఎలాంటి గొప్ప ప్రాజెక్ట్ అయినా చేయగలుగుతున్న సత్వన మురళీమోహన్ గారు చేతుల మీదుగా మీరు ఫోటోలు, గ్లామర్ క్వీన్ దగ్గర సెల్ఫీ కూడా తీసుకోవచ్చండి. ఎవరన్నా కస్టమర్ ఎవరన్నా బుక్ చేసిన వాళ్ళు ఇప్పుడు ఆన్ ది స్పాట్ ఉంటే అవకాశం ఇస్తున్నాను. విత్ రిసిప్ట్తోనే రావాలి, చేయలేపితే నాట్ అలౌడ్. అలాంటి ఫోటోలకు అందరూ వస్తారు. విత్ రిసిప్ట్ ఉంటే రావచ్చు. అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఇమీడియట్లీ అనౌన్స్ చేయండి ప్లీజ్. ఇమీడియట్లీ అకౌంట్ డిపార్ట్మెంట్స్ పేర్. ఎందుకంటే పెద్దవాళ్ళని మనం అందరం నిలబెట్టాము ఇక్కడ ఇంతసేపు, అందుకని త్వరగా మేడం. థ్యాంక్ యూ. ఎస్ సార్, మీరు చెప్పినట్టుగానే యువరాజ్ గారు ఇక్కడ తీసుకున్నటువంటి కస్టమర్స్ ఉన్నారు. వాళ్ళ పేర్లు నేను పిలుస్తాను. వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సూర్య కళ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ఆవిడ ఈ కొత్త ప్రాజెక్ట్లో